సభల్లోకి వెళ్తున్నాయి. మిగతా వాళ్ళకి మాటలు లేవా? మిగతా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లా అంటే చిన్న కులాల్లో పుట్టటమే తప్ప అనే భావన కలుగుతుంది. నా కుమ్మరి శాలివాహన సామాజిక వర్గం ఇంతవరకు చట్టసభల్లో అడుగు పెట్టల. ఏం తక్కువ? నేను చదువుకున్నా, ఎంబీఏ పీజీడీజే జర్నలిజం చేశాను. నా కుమ్మరులు ఎంతో మంది చదువుకున్నారు, ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఎందుకు నా కుమ్మరిలో పార్టీలు అవకాశం కల్పించట్లా? నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడాను ఎందుకు ఒక నామినేటెడ్ పెద్ద పోస్ట్ ఇవ్వట్లా, చైర్మన్ పోస్టులు ఇవ్వట్లేదు, ఎందుకు చట్టసభల్లో ఎమ్మెల్సీలు ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నాకు బాధగా ఉంది. కాబట్టి నేను ఈ పోరాటంలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తే నా కుమ్మరులకు న్యాయం జరిగిద్ది, నాకు న్యాయం జరిగిద్ది, అన్నగారి ఆశయ సాధనాలకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి నేను మారేశాన్ని అంటే నడవటానికి ముందుకొచ్చాను. కావున నేను కోరుకునేది ఒకటన్నా, కుమ్మరి కులాన్ని కూడా గుర్తించండి. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఒక్కడైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలి. నా బాధ నేనే 10 సీట్లు అడగట్లా, ఒక్క సీటే అడుగుతున్నా. నా జనాభా ప్రాతిపాదిక మీద నాకు ఒక సీటు నా కుమ్మర్లకి తెలంగాణలో ఆంధ్రాలో ఒక సీట్ ఇప్పించండి. ఒక్కటే అడుగుతున్నా. ఎప్పుడు ఒక్కడున్నా కానీ మాట్లాడతాను. నా కుమ్మర్లకు ఒకటి ఇవ్వాలని నేను మిమ్మల్ని చేతులు జోడించి పార్టీని నేను విన్నవించుకున్నాను ఢిల్లీ వేదికగా. ఇంకొకటి, ఎందుకంటే మాట్లాడే సత్తా మన దగ్గర ఉంది, అన్ని మన దగ్గర. బీసీలు పేరు ఎత్తగానే ప్రతి నాయకుడు కూడా బాధేసేది కుమ్మరి సాకర్ మంగళ అంటారు. ఎవడు చట్టసభలో లేడు, ఒరిజినల్ ఎవడు లేడు. కమ్మరోడు లేడు, కుమ్మరోడు లేడు, సాకరోడు లేడు, మంగళ. ఆయన సాకర కుమ్మర కంగర అని చెప్తారు ఎవరు ఈ పెద్ద కులాలు. నా బాధ ఏంటంటే కనీసం అది చెప్తున్నారు, సెంటిమెంట్ గా ప్రతి ఊరికి సాకలోడు ఉండాలి, కుమ్మరోడు ఉండాలి, కమ్మరోడు ఉండాలి. కానీ అదే సెంటిమెంట్ చట్టసభల్లో ఉంటుందా? ఎందుకు ఉంటుందా అని నేను ఢిల్లీ వేదికగా ప్రశ్నిస్తున్న పార్టీని, ఆంధ్ర రాష్ట్ర పార్టీ. ఇదే తరుణం కనుక మీరు ముందుకెళ్తే ముందు రోజుల్లో చిన్న కులాల నుంచి తీవ్రమైన ఉద్యమం కూడా రావడానికి అవకాశం ఉంది. దీన్ని గమనించి చిన్న కులాల నుంచి చట్టసభలకు పంపించాలని కోరుకుంటూ మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మారేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.